చాలలేదు. ఇప్పుడు 95 ఎకరాలు ఎక్కడ సరిపోతుందని వాస్తవంగా వాయిదా వేసింది, టెక్నికల్గా ప్రాబ్లం వచ్చిందనేసి అన్నారు. అది అనమాట బేసిక్గా ఒక గ్రాండ్ షో అనేటువంటి ద్వారా ఆ చుట్టుపక్కల జిల్లాలన్నిట్లలో మౌత్ పబ్లిసిటీ నడుస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా మౌత్ పబ్లిసిటీ నడుస్తుంది. అందుకోసమని ఆ కార్యక్రమాలు పెడుతున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ పెడుతున్న సభకు పోటీగా కంటిన్యూ చేయాలనుకుంటుందా సిద్ధం సభ? ఏమన్నా సిద్ధం చూసి వీళ్ళు జెండా ఆ పేరుతో ఒక సభలు స్టార్ట్ చేశారు. ఇక్కడ ట్రెండ్ సెట్టరు, ట్రెండ్ ఫాలో. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ట్రెండ్ తను సెట్ చేశాను అనుకుంది. కదలరా సభలు, అది అయిపోయింది, అదే ఇటు వారాహి ఇవన్నీ చేస్తే వాటిని చూసి వైసీపీ మారి ఇవన్నీ ఏదో ప్లాన్ చేస్తా అనుకున్నారు, సిద్ధం పెట్టారనుకున్నారా? ముందు ప్లాన్ అనుకున్నారు. అసలు వాటిని పట్టించుకోలేదు ఇతను. వాటికి ఏం చేశాడు, కింద స్థాయిలో మంత్రులతో యాత్రలని, సామాజిక బస్సు యాత్రలు, ఇట్లాంటి వాటితో కాలక్షేపం చేయాలి. అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ల స్థాయిని తన మంత్రుల స్థాయికి తెచ్చాడు. ఇప్పుడు తన స్థాయి ఏంటంటే సిద్ధమని చూపెడుతున్నాడు ఇతను. అంటే ఇది అప్పర్ హ్యాండ్ మైండ్ గేమ్ అనమాట. అంటే అవతల వాళ్ళు భారీ సభలతో ఇతనికి ధమ్కి ఇద్దామంటే అంతకంటే భారీ సభలు జగన్ వస్తే వస్తుంది అనేటువంటి ఒక ఫీల్ని క్రియేట్ చేయడమే వీటి వెనకాల ఉంది. ఒక భారీ ఎక్స్పెక్టేషన్ ఏమన్నా క్రియేట్ చేస్తున్నారా ఈ 10వ తేదీ సిద్ధం? 10వ తేదీ అంటే ఆల్మోస్ట్ ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ దగ్గరికి వచ్చి తేదీ, లేదంటే 11 వస్తుందో లేదంటే ఆ రోజు వస్తుంది, ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి ఇంచుమించు ఆ తేదీలోనే కదా వస్తుంది.